హాయ్ ఫ్రెండ్స్, వాలంటీర్స్ గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీలో వాలంటీర్స్ను తొలగించేందుకు కుట్రలు అయితే జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. సో వరుసగా జరుగుతున్న పరిణామాలు అయితే ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. సో మరి ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి తీసివేస్తున్నారన్న దానిపై ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ఏపీలో మనకు వాలంటీర్స్కి సంబంధించి తొలగించేందుకైతే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారా అంటే సో చాలామంది అయితే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సో తాజాగా వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టు పిటిషన్ అయితే దాఖలైంది. అడ్వకేట్ అన్నం శ్రావణ్ కుమార్ అయితే ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్ల నియామకాలు చూసుకున్నట్టయితే రిజర్వేషన్లు పాటించలేదంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి అయితే కోరింది. సో మనకు ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం తొలి క్యాబినెట్లో సమావేశంలో అయితే వాలంటీర్లకు షాక్ ఇచ్చింది. వృద్ధుల వికలాంగుల పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్లు పంపిణీ బాధ్యతలు సచివాలయ సిబ్బందికి అప్పగించి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాలంటీర్ల భవిష్యత్తు అయితే కూడా గందరగోళంగా పడింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు అయితే ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది వాలంటీర్లను వైసీపీ మద్దతుగా రాజీనామా చేశారు. సో వారంతా మళ్ళీ తమను విధుల్లోకి తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ విషయంపై తేల్చకుండా నాంచుతుందని అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టులో పరిధిలోనే ఉంది కాబట్టి ఈ యొక్క అంశంపై అయితే కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చండి. సో వాలంటీర్స్ అనేది మనకు హైకోర్టు అనేది అంటే హైకోర్టులో మనకు పిటిషన్ వేశారు కాబట్టి ఈ యొక్క అంశంపై పిటిషన్ అనేది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మనకు జూలైలో అయితే వాలంటీర్స్ అనేది ఎటువంటి ప్రమేయం అయితే ఉండదండి. పెన్షన్ కూడా వాలంటీర్స్ కాకుండా సచివాలయ సిబ్బందులు మాత్రమే పంచుతారని అయితే కూడా చెప్పడం జరిగింది పెన్షన్ సంబంధించి కూడా. ఇక వాలంటీర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు నిజానికి గతంలో వాలంటీర్లపై అనేక ఆరోపణలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్ వ్యవస్థను గోనె సంచిలో మోసే ఉద్యోగాలు అంటూ హేళనగా మాట్లాడారు. మగాళ్ళు లేని టైంలో మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ ఆరోపణలు అయితే చేశారు. కానీ ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే ప్రోత్సాహకరం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని హామీ అయితే ఇచ్చారు. కానీ తాజాగా వాలంటీర్లను పూర్తిగా తొలగించాలని అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో అనుమానాలకైతే దారితీస్తోంది. సో అయితే ప్రభుత్వాలు దాఖలు చేసే కౌంటర్పై ఆసక్తి అయితే నెలకొంటుంది. అంటే ఈ పిటిషన్ అనేది మనకు విచారణ జరిగిన తర్వాత తొలగిస్తారా ఉంచుతారా అనేది అయితే తెలుస్తుంది. మనకు ఇక్కడున్న లాజిక్ ప్రకారం చూసుకున్నట్టయితే సచివాలయ సిబ్బందులు మాత్రమే పెన్షన్ అనేది ఇస్తారు కాబట్టి జూలై నెలలో ఏ పథకాలు అనేది కూడా స్టార్ట్ చేయరు. సో దాని తర్వాత ఈ పథకాలు అనేది స్టార్ట్ చేస్తే మనకు వాలంటీర్స్ కావాలి కాబట్టి జూలై నెలలో ఏ పథకాలు అనేది ప్రారంభించారు, కేవలం మనకు పెన్షన్ అనేది అయితే ఇస్తారు. అందులో భాగంగా పెన్షన్కి సంబంధించి మనకు సచివాలయ సిబ్బందులు అయితే ఇస్తారని అయితే చెప్పారు. ఇక మనకు ఇప్పుడున్న ప్రభుత్వ ఆలోచన ప్రకారం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్స్కి సంబంధించి అంటే కేవలం వైసీపీ వాళ్ళే వాలంటీర్స్ అనేది నియమించారు. వైసీపీ వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మాత్రమే మనకు వాలంటీర్స్గా చేర్చారు. అదేవిధంగా మనకు రూల్ ఆఫ్ యాక్ట్ అనేది అంటే రెగ్యులేషన్ ఆఫ్ రూల్ యాక్ట్ అనేది అయితే నియమించకుండా అంటే ఈ కేటగిరీకి ఇన్ని సీట్లు, ఈ కేటగిరీకి ఇన్ని పోస్టులు అనేది అయితే ఉంటాయి కదా వాలంటీర్స్కి సంబంధించి, అటువంటిదైతే అంటే తప్పుదారి పట్టించింది వైసీపీ వారు అని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అనేది మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన నిర్ణయం చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఇప్పుడు ఈ వాలంటీర్స్ని అనేది రద్దు చేసి కొత్తగా నియమిస్తారనేది కూడా అపోహలు అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు వస్తాయనేది వెయిట్ అయితే చేయాలి. కొత్తగా వస్తే కనుక వాలంటీర్స్ అనేది ఆగస్టులో నుంచి అయితే నియమిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మరి ఒక 2 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి వాలంటీర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మీ అభిప్రాయం అనేది ఈ యొక్క కామెంట్లో అయితే తెలియజేయండి కంపల్సరీగా. థ్యాంక్ యూ అండి.